రికార్డింగ్ నెంబర్ 173 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దక్షుని శిరస్సు నరికి దగ్ధము చేయబడినది. ఇటుపైన దక్షుడు గొర్రెతల వాడగును. సంవత్సర పురుషుడు మేషరాశితో ప్రారంభమగును. మరియు మేషము భూమిపై పుట్టిన జీవుల శిరస్సును పరిపాలించును. భగుడు బర్హిస్సుతో సంబంధించిన యజ్ఞభాగములు స్వీకరించి మిత్రుడు అన్న పేరుతో కన్నులను పొందును. వృషభ రాశిలో సూర్యుడు భగుడు అనబడును. కనుక సంవత్సరమున 2వ మాసమగు వృషభము జీవులకు కన్నులుగా పనిచేయును. బర్హిస్సులు అనగా దర్భలు లేక సూర్యకిరణములు. వృషభ రాశి నుండి ప్రసరించు సూర్యకిరణములు జీవులకు దృష్టినిచ్చును. ఈ సత్యముననుసరించియే జ్యోతిశాస్త్రమున జీవులకు లగ్నము శిరస్సును, ద్వితీయ భావము కన్నులను పుట్టించును అను సంప్రదాయము ఏర్పడినది. పూషుడు దంతములు లేనివాడు కనుక పిండి తినుచు యజమానుని దంతములతో భోజనము చేయును. పిండి తినుట అనగా ధాన్యముల సారమును ఆహారముగా గొనుట. సంవత్సర పురుషుడు మానవుని కృషికర్మ యజ్ఞమునందు అభిముఖుని చేసి తత్ఫలితముగా వానికి పిండి పదార్థములైన ధాన్యములను ఆహారముగా ఇచ్చును. మానవునకు దంతము లూడగొట్టబడినవి గనుక మరల యజమానుని యందలి యజ్ఞ సామర్థ్యము వలన 2వ మారు దంతములు వచ్చుననియు వానితో నమలి తినుననియు అర్థము. 2వ మారు దంతములు వచ్చుట మానవుని శిరోభాగములకు ఒక విధమైన నూతన సంస్కారమును కలుగచేయును. దానిని సక్రమముగా వినియోగించుకొనిన మానవుడు ద్విజుడగుచున్నాడు. కనుకనే 5వ ఏడు లేక 7వ సంవత్సరమున మానవుని జ్ఞాత ప్రజ్ఞకు మూలమై దానిని ప్రచోదనము చేయు గాయత్రి ఉపదేశింపబడును. మిగిలిన యజ్ఞమును దేవతలు నాకు సమర్పణ చేసిరి కనుక అన్ని అవయవములతో సంపూర్ణులై వర్తింతురు. రుద్రుని 11 రూపములను సంవత్సరము అని యజ్ఞభాగములుగా స్వీకరించి జీవులయందు 10 ఇంద్రియములు మనస్సుగా ఏర్పడి దేహమును సంపూర్ణము చేయుదురు. దేహములు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలగు వారు అశ్వనీ దేవతల బాహువులను ఉపయోగించుకుందురు. పూషుని హస్తములను ఉపయోగించుకొనుచుందురు. ఇట్లు వారికి బాహువులను హస్తములను లభించును. దేహములు ఖండింపబడుట అనగా దేహమొక ముద్దగా ఏర్పడక చేతులు కాళ్ళు మొదలగు అవయవ విశేషములు మొలుచుట. ఈ మొలుచునట్టి శక్తి అశ్విని దేవతల వలన పుట్టును. వారు జంట దేవతలు కనుక చేతులు కాళ్ళు మొదలుకొని అవయవములు జంటలు జంటలుగా కుడి ఎడమలుగా ఏర్పడును. పూషుని మహిమచే హస్తములు మొలిచి పట్టుకొనుటకు పనిచేయును. అనగా వేళ్లు మొలుచుట, వానితో పట్టుకొను శక్తి ధాన్యాదులను ఆహారముగా తినుట వలన ఏర్పడుట జరుగును. భృగువునకు గొర్రెబొచ్చు వలన రూపములు ఏర్పడును. తల గొర్రె తల కనుక దక్షునితో పాటు భృగువును పరిపూర్ణత చెంది మీసములు మొలుచును. ఇవి పుంస్త్యమునకు చిహ్నములు కనుక శుక్రధాతువు యొక్క పుష్టిపై ఆధారపడి మొలుచును అని చమత్కృతి. ఇట్లు శివుడానతిచ్చిన సమస్త జీవులను హృదయముల సంతోషించి బాగుబాగని ప్రశంసించిరి. శంభుని ఆజ్ఞతో ఇంద్రాది దేవతలు ఋషులు వెంటరాగా బ్రహ్మయు రుద్రుడు దక్షయజ్ఞ వాటికకు వచ్చిరి. శంభుని యోగమార్గమున మునులు ఋత్విక్కులు దేవతలు అన్ని అవయవముల ప్రకాశము కలిగి పూర్వ శరీరములను మరల ధరించిరి. జీవరాశులు చనిపోయినప్పుడు దేహములు విడిచిపోయిన దేవతలు ఋషులు మరల దేహకల్పనమున పాల్గొని దేహములలో ప్రవేశించిరి. దక్షిణకు గొర్రెతల తగిలించగా అతడు నిద్ర మేల్కొనినట్లు లేచి నిలబడెను. అందరూ కుతూహలముతో చూచిరి. సంవత్సర పురుషుడు ప్రారంభమయ్యనని ప్రసవమున శీర్షోదయముతో నరులు తెలివిగొని మేల్కొనుననియు అర్థము. లేచి నిలిచి ఎదుటనున్న శివుని దర్శించిన క్షణముననే శరదృతువుని కొలని నీరు కలక తేరినట్లు దక్షుడు రుద్రద్వేషము వలన పూర్వము కలిగిన కల్మషమును పోగొట్టుకుని నిర్మలుడై శివుని స్తుతించెను. మావి మొదలగు అపరిశుద్ధ దోషములు తొలగి జీవితము ప్రారంభించెను అని అర్థము. చనిపోయిన సతీదేవిని తలచి అనురాగముతోనూ ఆత్రముతోనూ కన్నీరుగార్చుచు కంఠము గద్గదమై దుఃఖించెను. బాలుడు రోదనము చేసెను అని ఇక్కడ బ్రాకెట్లో ఉంది. కొంత తడవునకు దుఃఖమాపుకొని ప్రేమాతిరేకముతో రుద్రుని స్తుతించెను. ఏడ్చుట కాలక్రమముగా సంభాషణముగా మారి శబ్దబ్రహ్మమును ఉచ్చరించెను అని అర్థము.
నీకపరాధము చేసిన నన్ను దండించితివి, ఇది దండనము కాదు, నన్ను రక్షించుట అని తెలిసికొంటిని. మరణము మరల చక్కని శరీరము కల్పించుటకే అనియు, జన్మము దేవుని తెలుసుకొనుటకే అనియు, దానితో నిజమైన రక్షణ పొందుదురనియు అర్థము. పుణ్యాత్ముడా, నీవును నారాయణుడును బ్రాహ్మణుల వలె కనిపించు వారినెవ్వరినీ క్షమింపరు. నిజముగా దృఢమైన వ్రతముతో బ్రాహ్మణత్వము కలవారినెవ్వరినీ మీరు నిర్లక్ష్యము చేయరు. వేద సంప్రదాయమునందలి ప్రవర్తనమును వివరించి తెలుపుటకే సృష్ట్యాది నుండి నీవు బ్రాహ్మణులను సృష్టించితివి. జ్ఞానము, వాక్కు, వివరణము అనువారికి ఆధారభూతులకు దేవతలను దేహమున ధరించిన శిరస్సు, ముఖము సృష్టించితివి. కనుకనే యజ్ఞపురుషునకు ముఖమే బ్రాహ్మణులు. విద్య, తపస్సు, వ్రతము వారి ధర్మములుగా సృష్టించితివి. ఇవి ప్రధాన ధర్మములుగా జీవించు దేహధారులకు వారు బ్రాహ్మణులు అంటివి. ఇట్టివారి ప్రాముఖ్యమును బట్టియే వారినెప్పుడునూ గోపాలుడు దండముతో గోవులను కాపాడునట్లు నీవు బ్రాహ్మణులను కాపాడుచుందువు. దండముతో కాపాడుట అనగా దారి తప్పిన వారిని దండించి మరలించుట. మరియు దండమనగా బ్రాహ్మణులకు ముఖ్యమగు బ్రహ్మదండము లేక వెన్నెముక. గోపాలుడనగా గోవులను కాచువాడు మరియు ఇంద్రియ రూపములైన జ్ఞాన కిరణములను కాపాడువాడని కూడా అర్థము. బ్రాహ్మణులను వరుసగా పుట్టించితివి అనగా మొదట బ్రాహ్మణులను తరువాత మిగిలిన వారిని పుట్టించితివి. అంతరార్థమేమనగా తల్లి గర్భమున మొదట తల పుట్టును, సంవత్సరమునకు మొదట మేషరాశి పుట్టును, ప్రసవమున కూడా మొదట శీర్షోదయమైననే శిశువు జీవించును. ఇది ప్రసూతి లక్షణము. ప్రసూతి దక్షుని భార్యయే. తత్వజ్ఞానము తెలియని నా అపరాధమున నా దుష్టవాక్కులు అను బాణముల దెబ్బలు నీకు తగిలినవి. అట్లు సభలో మాటలు పడి కూడా నా అపరాధమును మనస్సున నిలుపక క్షమించితివి. సజ్జన నిందాదోషమున అధోగతి పొందుచున్న దురాత్ముడనైన నన్ను రక్షించితివి. నీకు ప్రత్యుపకారము చేయుటకు నేనెంతవాడను? అనుగ్రహము నీ పరమైన రూపము. దానిని పొందుటకు మేము చేయు సత్కార్యముల చేత నీవు మనస్సున సంతోషించెదవు. అధోగతి అనగా తల్లి గర్భము నుండి తలకిందులుగా పడుట. గర్భ నరకము నుండి జీవుని రక్షించిన భగవంతునకు జీవుడేమి ఉపకారము చేయగలడు అని గర్భస్థుడు దుఃఖించుచుండునని కపిలాచార్యుడు చెప్పెను. దైవము సంతోషించు సత్కర్మలనే దైవము ప్రత్యుపకారముగా స్వీకరించునని ఇచ్చట చెప్పబడినది. పరోపకారాదుల వలన ఇతరులలో గల దైవమునకు అనుకూలముగా ప్రవర్తించినచో దైవము మనస్సున సంతోషించును. జీవుల మనస్సుల రూపమున కూడా దైవముండును కనుక ఇతరుల మనస్సులు సంతోషించుట దైవము మనస్సున తృప్తిపడుటయే అని అర్థము. నేను చేసిన అపరాధమును హృదయమున తలపక నీవు రక్షించితివి కనుక నేను ఇతరుల అపరాధములను హృదయమున తలపక నీ అనుగ్రహమున నీకనుగుణముగా ప్రవర్తింతుననియు అదియే నేను భగవంతునకు చేయగల ప్రత్యుపకారమనియు భావము. ఇట్లు రుద్రుని క్షమాపణము వేడి బ్రహ్మ దగ్గర సెలవు గైకొని దక్షుడు ఉపాధ్యాయులతోనూ ఋత్విక్కులతోనూ కలిసి క్రతువులు నిర్వర్తించుచుండెను. వాని ఉపాధ్యాయత్వమున బ్రాహ్మణులు యజ్ఞములను నిర్వర్తించుచుండవలెను. అవి నిర్విఘ్నముగా సాగుటకు ప్రమధులు మొదలగు వీరుల సంసర్గము వలన దోషములు పుట్టి అంతరాయములు కలుగవచ్చును. వానిని తొలగించుటకు మొదట విష్ణుదేవత పరముగా యజ్ఞకర్మమును ఆచరింపవలెను. తమోగుణము కోపాదుల రూపమున బ్రాహ్మణ ధర్మమునకు అడ్డు రాకుండుటకై సత్వగుణమును అభ్యసింపవలెనని అర్థము. దాని కొరకై 3 కపాలములతో పురోడాస ద్రవ్యములను సేకరించి విష్ణువునకు అర్పింపవలెను. కపాలములనగా వండిన కుడుముల వంటి పిండి ముద్దలను సమర్పించు కుండ పెంకులు. 3 ద్రవ్యములకును 3 పెంకులుంచి అందా ద్రవ్యము విష్ణువునకు సమర్పణ చేయవలెను. ఆ 3ను 3 వేదములు. అందు వాక్కు ఋగ్వేదమనియు, ప్రాణము సామవేదమనియు, కర్మ యజుర్వేదమనియు చెప్పబడుట వలన కంఠధ్వనిని శ్వాసాత్మకమైన వాక్కును ఆచరించునట్టి కర్మలను విష్ణువునకు సమర్పణ చేయవలెను అని అర్థము. ఇట్టి ప్రారంభ యజ్ఞమున దక్షుడు భృగువుతో కూడి యజ్ఞద్రవ్యమును విష్ణుపరముగా పరిత్యాగము చేసి నిర్మల హృదయుడయ్యెను. యజ్ఞార్థ కర్మమును సమర్పణ బుద్ధిగా చేసి మోక్షస్థితి పొందెను అని అర్థము.
దానికి పరమేశ్వరుడు సంతోషించెను. ఆ సమయమునకు నారాయణుడు ప్రత్యక్షమయ్యెను. నీలదేహ ఛాయలు నలుదిక్కులా నిండెను. బంగారు మొలనూలుతో కూడిన కాంతులును పట్టుబట్ట ధరించిన కాంతులును వికాసమొందెను. నీలాకాశము అందు మొలనూలు వలె సూర్య చంద్ర గ్రహాదుల మార్గం ఏర్పడెను. జ్యోతిర్మార్గం ఏర్పడెను. లక్ష్మితో కూడిన వక్షస్థలమున వనమాల ప్రకాశించెను. బంగారుతో రత్నములు తాపిన కోటి కిరీట కాంతులు సూర్యుల గుంపులుగా ప్రకాశించెను. నీలమేఘముల శోభలతో ముంగురులు ముసరెను. విష్ణువు తన దేహకాంతితో శివగణముల దేవగణముల కాంతులను ప్రదర్శింపచేసెను. శంఖము, చక్రము, పద్మము, గద, అమ్ములు, విల్లు, ఖడ్గము తమ కాంతులను వెలిబుచ్చెను. బంగారు కాంతులతో రత్నాల కాంతులు కలసిన కంకణములు, ముద్రికలు వెలుగొందెను. అతని బాహువులు అనర్గళ కాంతి వ్యాపింపచేయగా పూతపట్టిన కొండగోగు చెట్టు వలె నిలబడెను. సరసమైన, ఉదారమైన, ఉచితమైన చిరునవ్వులతో లోకములన్నిటికిని సంతోషమొందించుచు కన్నుల పండువుగా విశ్వగురుడగు నారాయణుడు నిలబడెను. రికార్డింగ్ నెంబర్ 173 అయిపోయింది.